హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు కేంద్రీయ విద్యాలయాల అడ్మిషన్స్ అయితే కనుక క్లాస్ 1 కంటే ఫస్ట్ స్టాండర్డ్ కి మార్చి 22తో అయిపోయింది కదండి. ఇప్పుడు మార్చి 25న అనగా ఈ రోజు రిజల్ట్ అయితే కనుక డిక్లేర్ చేశారన్నమాట అండి. స్కూల్లోని సెలక్షన్ లిస్ట్ అయితే కనుక నోటీస్ బోర్డులో పెట్టారు. మరి వెయిటింగ్ లిస్ట్ ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా చూసుకోవాలి ఇప్పుడు నేను డీటెయిల్ గా చెప్తానండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ కు లైక్ ఇవ్వండి. గూగుల్లోని కేవీ అడ్మిషన్ 2025 టైప్ చేశారనుకోండి, మీ మొబైల్లోని అక్కడ ఫస్ట్ ఆప్షన్ ఆన్లైన్ అడ్మిషన్ పోర్టల్ దీనిలోకి వెళ్లాల్సి ఉంటుంది అనమాట అండి. ఇందులోని మీరు ఫస్ట్ మనము ఎప్పుడైతే అడ్మిషన్స్ కి ఏ వెబ్సైట్ లోకి అయితే వెళ్ళామో అదే వెబ్సైట్ లోని రిజల్ట్ కూడా చూసుకోవచ్చు అన్నమాట. దానికి ఎలాగంటే కనుక ఇటు సైడ్ రైట్ సైడ్ ఈ 3 డాట్స్ ఉన్నాయి చూడండి, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఆప్షన్స్ అన్నవి ఓపెన్ అవుతుంది అన్నమాట అండి. హోమ్, హెల్ప్ డిస్క్, ఇక్కడ లాగిన్ లోకి వెళ్ళాలన్నమాట అండి. లాగిన్ లోకి వెళ్ళిన తర్వాత మనం లాగిన్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట అండి. ఆ లాగిన్ ఐడి మీరు అప్లై చేసేటప్పుడు ఈ లాగిన్ కోడ్ అన్నది మీకు వస్తుంది అన్నమాట అండి. చాలా మంది నోట్ చేసుకుని ఉంటారు, చాలా మంది నోట్ చేసుకోకుండా ఉంటారు. అలాంటి వాళ్ళకైతే కనుక మీ మొబైల్లోని ఏ రోజైతే మీరు రిజిస్ట్రేషన్స్ చేశారో ఆ రోజు మీ మొబైల్ కి మెసేజ్ కూడా వచ్చి ఉంటుందండి. ఒకవేళ మొబైల్ మెసేజ్ డిలీట్ అయిపోయినట్లయితే కనుక ఈమెయిల్ ఐడి ఏది ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి వెళ్ళి చూడాలన్నమాట అండి. ఇక్కడ లాగిన్ కోడ్ ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలన్నమాట అండి. ఈ 3 కూడా అడ్మిషన్స్ చేసేటప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏదైతే మీరు మొబైల్ నెంబర్ ఇచ్చారో అదే ఇక్కడ వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు వేరే నెంబర్ ఇస్తే కనుక మీకు లాగిన్ అవ్వదు. ఈ లాగిన్ కోడ్ అయితే కనుక చాలా ఇంపార్టెంట్ అండి. లాగిన్ కోడ్ లేకపోతే మనము ఫర్గెట్ లాగిన్ కోడ్ చేయడానికి కూడా ఉండదన్నమాట అండి. ఎందుకంటే ఇది ఒకేసారి మనకి రిజిస్టర్ చేసిన టైంలో క్రియేట్ అవుతుంది. అది మనం జాగ్రత్త చేసుకోవాలన్నమాట. మేమైతే మా సెంటర్లో చేసిన వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న స్లిప్లు ఇచ్చామన్నమాట. అలా ఇవ్వలేని వాళ్ళు కొన్ని సెంటర్స్లో చేసిన వాళ్ళు రాసుకొని ఉంటారు, లేదా మీ మొబైల్లో ఉన్న మెసేజ్ని ఒకసారి తిరిగేస్తే కనుక మీకు వస్తుంది. అప్పుడు ఈ క్యాప్చ్ కొట్టి అక్కడ మనం లాగిన్ అని అనగానే లాగిన్ ఐడి ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇది మనకి ఫస్ట్ స్టాండర్డ్ అంటే కేవీలో క్లాస్ 1కి రిజల్ట్ మనం ఇలా చూసుకోవాలన్నమాట అండి. ఈ రిజల్ట్లోనే మనం అలా కొంచెం డౌన్ అయ్యామనుకోండి, దిస్ ఈజ్ ద సింపుల్ అండ్ ఇంటిమేషన్ అబౌట్ యువర్ పొజిషన్, మన పొజిషన్ ఏంటన్నది దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. అంటే ఇందులో వెయిటింగ్ లిస్ట్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి, దాన్ని బట్టి మాట. ఇదైతే కనుక లాటరీ తీశారన్నమాట. ఈ లాటరీ సిస్టమ్ ద్వారాగా ఆర్టీఈ కోటా, ఓబీసీ నాన్ క్రిమిలేయర్, సర్వీస్ కేటగిరీ, అంటే మనకి సర్వీస్ కేటగిరీ అంటే మనం ఏం చేస్తున్నాము అంటే కేటగిరీ 5 పెట్టాం కదండి. ఎంప్లాయీస్ అయితే కనుక కేటగిరీ 1, 2, 3లో ఉంటారు. సర్వీస్ కాని వాళ్ళందరూ కూడా 5 మాట. అంటే అన్ఎంప్లాయిడ్, వర్కింగ్ చేసుకునే వాళ్ళు, బిజినెస్లు ఇవన్నీ కూడా కేటగిరీ 5లోకి వస్తుంది అనమాట. ఇక్కడ చూసారండి, ఆర్టీలోని 506 వెయిటింగ్ లిస్ట్ ఉంది, 387 ఉంది. కానీ సర్వీస్ కేటగిరీలో 54 ఉంది. ఇది కొంచెం ఛాన్సెస్ ఉందన్నమాట అండి వీళ్ళకి. అలాగే కింద వీళ్ళు మొత్తం 3 స్కూల్స్ పెట్టారనుకోండి, 3 స్కూల్స్ కి వెయిటింగ్ లిస్ట్ అలా ఇస్తారన్నమాట అండి. ఇది మళ్ళీ మనకి సెకండ్ లిస్ట్ కూడా ఉందన్నమాట అండి. ఈ సెకండ్ లిస్ట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, మళ్ళీ థర్డ్ లిస్ట్ కూడా ఉంటుంది. దాన్ని బట్టి ఇవన్నీ కూడా ఈ వెయిటింగ్ లిస్ట్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు రిజల్ట్ వచ్చి చాలా మందికి ఒకే స్కూల్లోని అంటే ఒకే చైల్డ్ కి 3 స్కూల్స్ లో వచ్చేసి ఉంటాయి అన్నమాట అండి. అలాంటి వాళ్ళందరివి కూడా రిజెక్ట్ అవుతాయి కదండి. అలాగే చాలా మందికి వాళ్ళు ఇచ్చిన డేటా కరెక్ట్ గా లేకపోవడము, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా లేకపోవడము, అడ్రస్ ప్రూఫ్స్ కరెక్ట్ గా లేకపోవడము, అలాగే ఓబీసీ సర్టిఫికేట్స్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ సరిగ్గా లేకపోవడము, ఇవన్నీ చూసుకొని అలాగా క్యాన్సిల్ అయినవన్నీ కూడా అయితే కనుక చాలా మంది అంటే వస్తుంది అని అంటే కనుక హోప్స్ పెట్టుకోవచ్చండి. చాలా మందికి అలాగే కొన్ని క్యాన్సిల్ అయిన వాళ్ళు ఉంటారు, కొన్ని జాయిన్ అవ్వలేని ఉంటారు, కొన్ని వెరిఫికేషన్ అవ్వలేని ఉంటాయి, కొన్ని సర్టిఫికేట్స్ లేని వాళ్ళు ఉంటాయి. అయితే ఇప్పుడు బాలవాటికకి అయితే కనుక డేట్ పెంచారు కనుక వాళ్ళకి ఎప్పుడు అవుతుంది అంటే కనుక ఇది నోటిఫికేషన్ మనకి బాలవాటికకి మనకి 28వ తారీఖున అవుతుందండి. ఎందుకంటే అది 24 వరకు డేట్ పెంచారు కనుక 28వ తారీఖు నుంచి మీకు దాని రిజల్ట్ అయితే కనుక వస్తుందన్నమాట అండి. ఈ క్లాస్ 1కి సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే కనుక ఏప్రిల్ 2వ తారీఖున వస్తుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, థర్డ్ లిస్ట్ అయితే కనుక ఫస్ట్ స్టాండర్డ్ కి 7వ తారీఖున వస్తుందన్నమాట అండి. సెకండ్ లిస్ట్ ఏప్రిల్ 2వ తారీఖున, థర్డ్ లిస్ట్ ఏప్రిల్ 7వ తారీఖున వస్తుందన్నమాట అండి. మళ్ళీ ఆఫ్లైన్ లో కూడా అడ్మిషన్స్ జరుగుతాయటండి. ఎప్పుడంటే ఈ సీట్స్ ఇంకా ఏమైనా మిగిలిపోతే ఈ అప్లికేషన్ తీసుకెళ్లి మళ్ళీ మీరు స్కూల్స్ లో ఇస్తే ఆఫ్లైన్ అడ్మిషన్స్ అంటారు. అంతవరకు ఉండదేమోలండి, ఇప్పుడే క్లియర్ అయిపోవచ్చు. కానీ వాళ్ళు ఒక ఆప్షన్ ఇచ్చారన్నమాట. అది 7వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు అవుతుందన్నమాట అండి. మరి సెకండ్ స్టాండర్డ్ నుంచి ఎల్కేజీకి, ఇప్పుడు ఎల్కేజీకి అయితే కనుక స్కూల్లోనే అడ్మిషన్స్ అవుతాయని మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా చెప్పారన్నమాట. ఈ స్కూల్లో అడ్మిషన్స్ సెకండ్ అంటే ఎల్కేజీకి అయితే కనుక ఏప్రిల్ 2వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఏప్రిల్ 2వ తారీఖు నుంచి అది ఎల్కేజీ నుంచి
సెకండ్ స్టాండర్డ్ నుంచి 9th క్లాస్ వరకు కూడా ఏప్రిల్ 2వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా స్కూల్స్లోనే జరుగుతాయి అన్నమాట అండి. ఎల్కేజీకి అయితే కనుక మీరు ఏ స్కూల్కి అయితే అప్లై చేయాలో ఆ స్కూల్కి వెళ్ళి అప్లికేషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట అండి. అప్పుడు వాళ్ళు దాంతోపాటు ఈ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఇవ్వాలన్నమాట అండి. బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నీ ఇస్తే ఆ అప్లికేషన్తో పాటు అప్పుడు వెరిఫై చేసి వాళ్ళు అప్పుడు మళ్ళీ లిస్ట్ పెడతారన్నమాట అండి. ఇలాగ ఉంటుందన్నమాట అండి. అయితే ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్ వచ్చిన వాళ్ళు కంగారు పడిపోకండి. ఈ వెయిటింగ్ లిస్ట్ అన్నీ కూడా చాలా రకాలుగా మారిపోతాయి అన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే 1100, 1200 వచ్చిన వాళ్ళు కూడా సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరి అదృష్టం ఎలాగుంటుందో తెలియదు మాట అండి. సో అందుకే కంగారు పడకండి. వెయిటింగ్ లిస్ట్ వచ్చిందని ఇంకా 3 లిస్టుల వరకు కూడా టైం ఉంది కనుక వెయిట్ చేయండి. ఒక్కొక్కరికి 2-3 స్కూల్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఒక స్కూలే కన్ఫర్మ్ చేసుకోవాలండి. మిగతా 2 స్కూల్స్ అంటే 2 సీట్లు ఖాళీ అయిపోయినట్లే కదా, అలాంటివన్నీ కూడా లిస్ట్ మళ్ళీ తయారు చేసి పెడతారనమాట. సో సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్ వరకు వెయిట్ చేయండి. వెయిటింగ్ లిస్ట్ వచ్చిన వాళ్ళకి కూడా కాల్ వచ్చి సీట్లు వచ్చిన రోజులు చాలా ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.